అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాచీరావు బిజినెస్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా నేను ఒక 20 మినిట్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్తాను. జనరల్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా జనరల్గా మనకి సివిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైనా కానీ ప్రొసీజర్ అయితే ఒకటే. ఫస్ట్ వన్ ఇస్ ఇనిషియేటింగ్ కానీ, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూటింగ్ కానీ, మానిటరింగ్ కానీ, క్లోజింగ్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఇది ప్రతి ప్రాజెక్ట్కి కామన్. బట్ మనం ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా మనం చూసుకోవాల్సింది ఇనిషియేటింగ్ స్టేజ్లో మనం దాన్ని డెవలప్ ఎలా చేయాలి అనేది ఒక ప్లాన్ వేసుకుంటాం. ప్లానింగ్ కన్నా ముందర ఇనిషియేటింగ్ స్టేజ్లో మనకి ఏమేమి అవసరము అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్. ప్లానింగ్ కన్నా కూడా ఇనిషియేటింగ్ స్టేజ్ నుంచి కూడా మనం పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అని వెరీ పాపులర్ అయింది. దానికి సంబంధించి కూడా నేను టాపిక్లో చెప్తాను. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.